నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాబోయే చిత్రం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాత్కాలికంగా ఎన్టీఆర్ నీల్ పేరుతో జనవరి 9, 2026న థియేటర్లోకి రానున్నట్లు మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. ఈసారి ఆయన హయాంలో భూమి కంపిస్తుంది. ఈ సినిమా జనవరి 9, 2026న విడుదల అవుతుందని సినిమా నిర్మాణ సంస్థ తెలియజేసింది. పవర్ హౌస్ ప్రాజెక్టుగా పేర్కొనబడిన ఈ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ యొక్క 31వ చిత్రంగా గుర్తించబడుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు ప్రస్తుతం గోప్యంగా ఉన్నాయి. ఈ చిత్రం కోసం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త ఆఫీస్ని తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన రాబోయే యాక్షన్ చిత్రం దేవర అధ్యాయం 1 యొక్క మొదటి భాగాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 10న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలో థియేటర్లోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ రవిచందర్ స్వరపరిచారు. మొదట ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్టుకి సంబంధించి టైటిల్ని అయితే ఖరారు చేయలేదు, కానీ డ్రాగన్ అనే పేరును కన్ఫర్మ్ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే డ్రాగన్ పేరిట కొన్ని పోస్టర్స్ కూడా దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాను ఇప్పుడు ఒక కొత్త జానర్ని టచ్ చేస్తున్నాను అని చెప్పాడు. దీన్ని అంతా యాక్షన్ చిత్రంగా భావిస్తారని తనకు తెలుసన్నాడు, కానీ తాను ఆ జానర్లోకి వెళ్ళాలి అనుకోవట్లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. నిజానికి తనకు ఇదొక కొత్త కథ అని చెప్పుకొచ్చారు. అంటే సినిమాలో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే పోస్టర్ మీద ఉన్న డీటెయిల్స్ని బట్టి చూస్తే ఒక కథ ప్రచారంలోకి వచ్చింది.